ఎందుకు హామీలు మొత్తం అమలు చేస్తున్నాం. పాలన గత ప్రభుత్వంతో పోలిస్తే గడీల పాలన, గడీలు బద్దలు కొట్టినాం. మా పాలన ప్రజాస్వామ్య పాలన, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన. ఎందుకు ఇప్పుడు లాఠీ చార్జీలు జరుగుతలేవా? యువకులను కొట్టలేదా? తెలుగు మొన్న హెచ్సియులో ఇష్యూ జరిగినప్పుడు కేసులు పెట్టలేదా? అశోక్ నగర్ లట్లతో కొట్టలేదా? అమ్మాయిలు నౌకరు చేసుకుంటూ చేసుకొని ఇవ్వకుండా పోయి వాళ్ళను హరాస్ చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటలేరా? నేను వచ్చినాక చాలా వరకు విద్యా వ్యవస్థ ప్రక్షాళన చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఈ కొడుకులంతా డబ్బాగా వీళ్ళంతా. ఇప్పుడు ఈయన ఈ తెలంగాణ చేసిండు, గంజాయి తెలంగాణ చేసి పడేసిండు. తాగుబోతలేదు ఎట్లా అయింది? అంతకుముందు గంజాయి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈయన వచ్చినాక మొత్తానికే ఊర్లలో మొత్తం గంజాయి, ఏడ చూసినా గంజాయి తెలంగాణ చేసి పడేసిండు రేవంత్ రెడ్డి వచ్చి. మన బతుకుల మీద నాశనం చేసినట్టు వాళ్ళు పోసే గిది, వాళ్ళు పోయే గిదికి జనం దాగాలని అని ముచ్చట చెప్పిండి. నేనే ఎన్ని ఫామ్ హౌస్లు కూడా కొట్టినావు నాయన. ఇప్పటికీ మీరు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉన్నది, ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. దాని మీద ఒక్క దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర మాట్లాడాలి కదా. ఎవరు కుదండ్రా జీతం తీసుకోకుండా పనిచేసిండు ఆ తెలంగాణ ఉద్యమంలో? చెప్పండి కదా, చాలా సార్లు నేను జీతం తీసుకోలేదు. ఎవరు యూనివర్సిటీ పోతే తెలుసా కదా, నువ్వు పోయి ఇవాళ పోయి చూసుకో ఎన్ని నెలల జీతం తీసుకోకుండా పని చేసిందో తెలుస్తుంది వీళ్ళందరూ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వేస్తారట ముఖ్యమంత్రి గారు. నేను ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే ఆయన బ్రాండ్ ఇమేజ్ వేస్తాడా? ఏది దీంతో ఈ కాంపిటీషన్ తోట? ఏది మన సిల్వర్ ప్లేట్లలో పెట్టి కాళ్ళు కడిగానే బ్రాండ్ ఇమేజ్లు పెరుగుతాయా? పోయింది లండన్ పోయి ఆడ స్టేట్మెంట్ ఇచ్చింది. సిగ్గుండాలకు తినక మాటలు మాట్లాడేందుకు. నీ మేనిఫెస్టోలు ఏం పెట్టిరు పై వీళ్ళు? మేనిఫెస్టోలు ఏం పెట్టిరు? అబద్ధాల పునాదుల మీదగా నువ్వు వచ్చింది. రేవంత్ రెడ్డి అయిపోయింది, రేవంత్ రెడ్డి వదిలేసిండు. ఆయన రాష్ట్రాన్ని బట్టలిప్పి ఈ అవార్డులు ముఖ్యమంత్రికి ఇవ్వాలి అసలు. యాక్చువల్ గా ఉత్తమ చాలా ఉత్తమ, మామూలు నటరనా అది? ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆ తెలంగాణ మీద ఉద్యమంలో పాల్గొనే ప్రేమ లేకుండా, లేకపోతే రేవంత్ ఆఫ్ లేట్ హాస్ బికమ్ ఏ పాలిటిషియన్. పొద్దుట ఒక రాజకీయ నాయకుడుగా అయిపోయిండు. నేను రేవంత్ ఇంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి 16 నెలల పాలనకు సంబంధించి మొత్తం ఓవరాల్ గా ఏమనిపిస్తుంది? నేను ఏం చేయాలి, నాకు ఏం అర్థమవుతలేదు, మీరు చెప్పుర్రి అంటుండే ఆయన. ఉద్యోగ సంఘాలే గిన్ని పైసలు వస్తున్నాయి, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానంటుండు. ఇది ఎక్కడ పంచాయతీ నాకు అర్థమవుతలేదు. ఇక మేము మంత్రి దగ్గరకు వస్తే అక్కడిక్కడ ఉంటే సంతకాలు పెడతానికి పైసలు తీసుకుంటామని చెప్తేనే ఉన్నాం. మళ్ళీ తర్వాత దాన్ని మాట మార్చి ఇంకోరి మీద నెట్టే. ఆ మంత్రి మీద చర్యలు అంటే ఆ మంత్రులను సపోర్ట్ చేస్తున్నట్టే ఇందుకొక్కు లెక్క తిని బలుస్తున్నారు వీళ్ళు. అట్లా కాకుండా ఇంత టాలెంట్ ఉన్న పృథ్వీరాజు ఎందుకు ఈ ఊరికి ఉద్యమాలు, ఈ ప్రెస్ మీట్లు, లేకపోతే ఆ ప్రోగ్రామ్ వెళ్తే ఊకే ఉద్యమాలేదు భయ్, బతుకు తెరువు అది, జీవితం అది. నిన్న ఒక దాదాపు 800-900 మంది ధర్నా చౌక్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏందని క్వశ్చన్ చేస్తున్నారు. నేను పోయి ఒక ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయి కూర్చుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఏంది? వాళ్ళ జీవితాలు ఆడ ఏం, వాళ్ళ భవిష్యత్ ఏందనేది ఘోరమైన అన్యాయమైన సిచ్యువేషన్ ఆడ వాళ్ళని మనం కూర్చోబెట్టి ఓ దిక్కు జనం గురించి పనిచేసేందుకేమో పనిచేసి పోయి అడవిలో పోయి తుపాకులు కొట్టుకొని చచ్చిపోయి ఉన్నారు. పాపం ఆ సావుల గతిగా గోసైగా అరిగోస అయిపోయి ఆ జవాన్లు పోయి బార్డర్లో చచ్చిపోతుంటారు. మన జనమో పైసల కకృతి పడి ఈ ఓట్లేసి చిల్లర నా కొడుకులను. నేను ఆర్టీ ఆఫీస్ పోయినా, పోతే ఎంఫిల్ చేసిండు చిన్న పోస్ట్ లో 8,500కు 25 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నట్టు. అక్కడ మీద వస్తాయన్న 200-300. చాలా గలీజ్ అనిపిస్తుంది అన్న, ఇన్సల్ట్ అనిపిస్తుంటది. తీసుకుంటా ఏమన్నా నేను యూనివర్సిటీలో కింద చదువుకొని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి చాలా హామీలు ఇచ్చారు. 420 హామీలు, 6 గ్యారంటీలు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా గొప్ప చెప్తుంది, మా ప్రభుత్వం చాలా బాగున్నది, గత ప్రభుత్వం కంటే చాలా గొప్ప పరిపాలిస్తున్నాం, మొత్తం హామీలన్నీ అమలు చేస్తున్నాం అని చెప్పేసి చాలా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చాలా గొప్పగా చెప్తున్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీ అని ఉన్నారు. నమస్తే. నమస్తే. ఎట్లా అనిపిస్తుంది అన్న పాలన, కాంగ్రెస్ పాలన? మార్పు అని అందరూ కలిసి కేసీఆర్ ఓడగొట్టి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది పాలన? మంచిగా ఉందా? కేసీఆర్ మీద ఎవరికి వ్యక్తిగత ద్వేషం కాదు కదా. కేసీఆర్ పరిపాలన మంచిగా లేదని చెప్పని ఏదో రాచరిక మూలాలు ఉన్నట్టుగా రాచరిక పాలన చేస్తానంటే అవినీతితో కూడుకున్నటువంటి పాలన చూపించిండు. దుర్మార్గమైనటువంటి ప్రజలను తొక్కేటువంటి పరిపాలన చేసిండని చెప్పని ఆయన పాలనకు వ్యతిరేకంగా ఒక కొత్త నాయకత్వం కొత్తది రావాలని అనుకున్నాం. కానీ అది తప్పలే, అది నిజమైన నాయకత్వం అనేది కాదు. ఎందుకంటే ఉద్యమకారుల చేతులలో ఉంటేనేమో వేరే తిరుగుంటుండే. అనివార్యంగా తన మీద కోపంతో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ 6 నెలల ముందు కాంగ్రెస్ ఏం లేదు కదా. ఆ ఓటు కాడికి వచ్చే వరకు ఎవరికి అర్థం కాక ఇక ఉన్నోడు ఎవరో పక్క ఉన్నాడు కదా అని చెప్పని చేసిన. అంటే దంగల ఫైట్ చేసేటోళ్ళు 2-3 ఉన్నారు అనుకో, ఎవరికోటి చేయాల్సి వస్తుంది. మరీ వీక్ ఉన్నోనికి అయితే వేయలేరు కనుక ఇటు వేసారు అంతే. ఇటు వచ్చి ఈయనకు వచ్చింది. ఇక ఈయనకు వచ్చిన తర్వాత ఎందుకంటే అధికారం చేతికి వచ్చే వరకు దండం పెట్టిండు, ఒట్లేసిండు, అన్ని చేసిండు.
అధికారం వచ్చే వరకు, అధికారం వచ్చిన తర్వాత చేతికి చిప్పిచ్చిండు, చిప్ప చేతికి పెట్టిండు, కుక్కల కొట్లాట చేస్తున్నాడు మొత్తం కింద మొత్తం రేవంత్ రెడ్డి. ఆయన పరిపాలన శాతనైతే లేదు. ఆయనకు ఇంకోటి ఏంటంటే అవినీతితో ఏదైతే అవినీతి గత ప్రభుత్వంకి వచ్చిందో అదే అవినీతి ఇప్పుడు ఈయన కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఇట్స్ కంటిన్యూటీ. తలకాయలు మారినాయి అంతనే, మారినాయి కానీ సేమ్ పెద్ద వీళ్ళకు సేమ్ అధికారులు వాళ్ళే ఉన్నారు, అంతా వాళ్ళే. ఎమ్మెల్యేలు అన్నకెళ్ళి పోయి వచ్చిన వాళ్ళు, ఇళ్ళకెళ్ళి పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అధికారులు అయితే మొత్తం అప్పుడు మొత్తం నోరు తెరిసి వాళ్ళ గురించి తిట్టిన వాళ్ళే, అది వాళ్ళే మళ్ళీ ఈయన చేతులు ఉన్నారు. ఈ బిహారీ బాబూస్ అన్నాడు, ఇంకేమో ఏమో అన్నాడు. సేమ్ మొత్తం టీంలు అన్ని సేమ్ అయినాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అట్లనే ఉన్నది. పెద్ద మార్పు అయితే నాకైతే పెద్ద ఏం కనబడతలేదు. కాకపోతే ఇప్పుడు కొంతమంది అంటారు అప్పుడు కనీసం ఆయన బయట కూడా మాట్లాడనీయలేదు కదా అని. ఆయన ఉన్నప్పుడు కూడా మాట్లాడేటోళ్ళు మాట్లాడినాం కదా, స్వేచ్ఛ లేదు అక్కడ అని అన్నారు. ఎందుకు మాట్లాడాలి అంటే కొంచెం ఏంటంటే జర వీళ్ళు ఇదే నేను ఇంతకుముందు చెప్పిన, వాడు కొడుకు చంపితే వాడు నాకు చంపుతున్నాడు అంతే, ఏం లేదు. చంపుడే జనం చచ్చిపోడే ఉన్నది, కొద్దిగా వేరే తీరు అంతే. వీళ్ళు చెప్తున్నారు అంతే, ఇవన్నీ మాటలతోటి ఇట్లా కోటలు దాటేటట్టు చేస్తున్నారు కానీ చేతలు మాత్రం గడప దాటలేవు. ఎందుకు హామీలు మొత్తం అమలు చేస్తున్నాం, పాలన గత ప్రభుత్వంతో పోలిస్తే గడీలు బద్దలు కొట్టినాం, మా పాలన ప్రజాస్వామ్య పాలన, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన. ఎందుకు ఇప్పుడు లాఠీ చార్జీలు జరుగుతలేవా? యువకులను కొట్టలేదా? తెలుగు మొన్న హెచ్సియులో ఇష్యూ జరిగినప్పుడు కేసులు పెట్టలేదా? అశోక్ నగర్ లట్లతో కొట్టలేదా? అమ్మాయిలు నౌకరు చేసుకొని ఇవ్వకుండా పోయి వాళ్ళను హరాస్ చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటలేరా? బయటికి వాళ్ళు అదే పని చేసారు, నువ్వు అదే పని చేస్తున్నావు కదా. నువ్వు తేడా ఎక్కడ ఉన్నది? దేంట్లో తేడా చూపించినావు? నీ అరాచకం నీదే నడుస్తున్నది. ఎవరికి ఇష్టం లేకుండా నువ్వు పోయి తీసుకొచ్చి అస్తిత్వానికి దెబ్బ పడేటట్టుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితివి. ఏది అమరుల స్తూపమును సెక్రటరియట్ మధ్యలో రాజీవ్ గాంధీకి ఏం సంబంధం? అంటే నువ్వు చెప్పడన్నా వేలు పెడితే చూస్తారని గుండా మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ఆయన. టచ్ చేస్తుడు రా, చూపిస్తా ఒక్కొక్కరిని అని చెప్పని ఉరికిచ్చి కొడతాము అని. ఏం భాషలా బాబు ముఖ్యమంత్రి? అయిపోయి ఈయన చేస్తలేడా? డైరెక్ట్ డాగ్లే వేస్తున్నాడు ఆయన, బెదిరిస్తుండ్రు ఆయన. అంత పెద్దోడు అయిపోయింది ఆయన. చాలా ముఖ్యమంత్రి అనగానే చాలా పెద్దోడు అనుకుంటున్నాడు. ప్రజలు ఓట్లేస్తే పోయాడు కూర్చున్న ఆయనే. ఏం తేడా ఉన్నది? ఏం తేడా లేదు. ఏ స్కీమ్స్ ఏందని అమలు చేసింది? ఎక్కడ ఏం అమలు చేసిండు? నేను చెప్తున్నా, నాకు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్యా వైద్యంలో ఈయన వచ్చినాక ఏం చేసిండు? బంద్ చేసిన బడులు తెరుస్తా అన్నాడు. ఈయన వచ్చినా కూడా బడులు బంద్ అయినాయి కదా. విద్యా వ్యవస్థలో చాలా ప్రక్షాళన చేసినట్ట, నేనే విద్యాశాఖ నాయకుని మెచ్చుకుంటా, ఎవరికి అని అంటుండు. నేను వచ్చినాక చాలా వరకు విద్యా వ్యవస్థ చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఈ కొడుకులంతా డబ్బాగా వీళ్ళంతా ఆయన దగ్గర ఉన్నారు కదా. ఈయన అనుకుని ఏం చేసిండు? ఎన్ని బడులు తెరిపించిండు అడుగుమని. ఇప్పుడు మీ దాంట్లోకి అడుగుతున్నా, ఏ ఊర్లల్లా లిస్టు పెట్టు. అంతకుముందు కేసీఆర్ 1000 బడులు బంద్ చేసిండు కదా, ఎన్ని వేల బడులు, ఎన్ని వందల బడులు నువ్వు తెరిపించినావో చూపిమని చెప్పు. దేనికంటే దానుకుంటాం, రేపు పొద్దుగాల మాట్లాడడం. ఆ అంశం మాట్లాడడం రేపు పొద్దుగాల. ఈయన వచ్చినాక బంద్ చేసిండు. బంద్ అయినాక ఇంకా 2000 బడులు బంద్ అయ్యడం రెడీ ఉన్నాయని చెప్పి వాళ్ళ చైర్మనే చెప్పిండు. మొన్న గుత్త సుఖేందర్ రెడ్డి చెప్పిండు ఈ మధ్యలో 2 నెలల కింద ఒక మీటింగ్ లో. ఇంకేంది? ఈయన వచ్చినాక ఏంది? ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కు పోతాడు పెద్ద మనిషి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గవర్నమెంట్ హాస్పిటల్ తిరగాలి, గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంగ్ చేయాలి, కానీ ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి దినదిన అభివృద్ధి చెంది అన్ని జిల్లాలలో కూడా స్ప్రెడ్ కావాలంటుంది. మరి వాటా ఉన్నదే వల్ల మాకు ఎరకలే ఉన్నదా అంటారు, కానీ ఇది కాదు కదా. ఏ వ్యవస్థ మారింది? ఎంతమందిని బయటికి పంపించినావు? ఎంతమందికి ఇప్పుడు నువ్వు లోన్స్ వస్తున్నాయి పిల్లలకు? ఇప్పుడు 50,000 నుంచి 5 లక్షల రూపాయలు యూత్ కు ఇస్తాను చెప్పినావు. యువ వికాస్ ఏమైపోయి ఆల్రెడీ 17 నెలలు అయింది. దేనికి ఇస్తున్నావు నువ్వు? ఏ ప్రాజెక్ట్స్, ఎన్ని ప్రాజెక్ట్స్ ఐడెంటిఫై చేసినావు? ఎంతమంది చేస్తావు? చెయ్యి, మంచి పని చెయ్యి. నువ్వు సిబిల్ అంటున్నారట, వాళ్ళు బ్యాంకర్లు పోతే బ్యాంకర్ల పర్సనల్ బ్యాంకర్లు ఉన్నారు, వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. అసలు ఎన్ని యూనిట్లు నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేసినావు? ఏం రిక్వైర్మెంట్ ఉన్నది ప్రపంచ స్థాయిలలో? నీకు మార్కెట్ లో ఏమున్నాయి, ఏ ఇండస్ట్రీ పెడితే ఏమున్నది అని చెప్పి నువ్వు ఓన్కి ట్రైనింగ్ క్లాస్ ఇచ్చినావు. ఇప్పటిదాకా స్కిల్ యూనివర్సిటీ దేనికైంది అబ్బా? ఏం స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్ యూనివర్సిటీ? చదువు చక్కగా చెప్తారట, యూనివర్సిటీ పెట్టతే చేస్తారట. యూనివర్సిటీ ఎవరికో మహేంద్రాడు వచ్చి పైసలు కట్టి కూర్చొని పోయి చదవాలన్నా? నువ్వు కింద చదివేటప్పుడు ఐటీఐలు ఇవన్నీ మొత్తం నువ్వు బలోపేతం చేసి గట్టిగా చేయాలి కదా. దానిలో రిక్రూట్మెంట్ చేయి ఫస్ట్. నీ పంతుల రిక్రూట్మెంట్ బడులు చక్కగా చేయి. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసి గన్ల స్కిల్లు తీసుకురా ఫస్ట్. నువ్వు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తీసుకురా. గవి ఏం లేదు, ఉట్టిగా పెట్టి ఉన్న మహేంద్రాడు వస్తున్నాడు ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఆడ నేను పెట్టినా అని చెప్పి ఏదో పెట్టి కథలు చెప్పి మసిపూసి మారేడుగా చేసుడు కాదు ముచ్చట. ఉట్టి అన్ని తుప్పిర్ల బలంతో నడుపుతున్నారు. ప్రజల కర్మ ఓట్లేసిరు కాబట్టే భరించాలి ఇలా ఇటువంటి వాళ్ళని అంతనే. ఏం స్కీమ్? ఒక్క బస్సులు ఇచ్చి డైలాగులు కొడతా ఉంటాడు మావాడు. అవగారింటికి మొగని మీద కోపం వస్తే అవగారింటికి పోయేటందుకు పోయినా కానీ నేను ఇంటి దాకా పంపిస్తాము. అరే నువ్వు పంచాయతీ ఎట్లా కాకుండా చేయాలరా నాయన, నువ్వు చెప్పరా బాయ్ అని చెప్తే పంచాయతీ దేనికి ఇచ్చుకొస్తుంది? ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు,
ఇల్లు సరిపోకనో ఈ పంచాయతీలు వస్తాయి, పిల్లగానే చదివియకనో, వైద్యం లేకనో, ఇటువంటి గా పంచాయతీ లేకుండా చూడరాబాయ్ అంటే మొగంతో పంచాయతీ వస్తే ఏ అన్ని దిమాగ్ ఖరాబ్ అయిపోయి పక్కకే బెల్ట్ షాప్ ఉండే పోయి ఇంత సిఫ్టీ దాకా వచ్చి కొట్టే కవి బంద్ చేయరు నాయన. బెల్ట్ షాపులు బంద్ చేశారు కదా ఏడబా అట్లనా? ఏ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రాష్ట్రంలో ఉన్నావు? అదే మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు బంద్ చేసి కాదు, ఇంకా ఎక్కువ టార్గెట్లు ఇస్తున్నారు వాళ్ళకు. గత ప్రభుత్వం మీద మొత్తం ముండమోపుతున్నారు, ముండరాళ్ళం చేస్తున్నాడు, తెలంగాణ చేసిండు కేసీఆర్. వచ్చినాక మారిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మారిపోతుంది. ఇప్పుడు ఈయన ఈ తెలంగాణ చేసిండు, గంజాయి తెలంగాణ చేసి పడేసిండు. తాగుబోతులేదు ఎట్లా అయిండు, అంతకు ముందు గంజాయి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈయన వచ్చినాక మొత్తానికే ఊర్లలో మొత్తం గంజాయి, ఏడ చూసినా గంజాయి తెలంగాణ చేసి పడేసిండు రేవంత్ రెడ్డి వచ్చి. ఏదన్నా ఒక లైన్ లో ఎక్కడన్నా ఈయన నిజంగా కూడా ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే దిశగా చేసిండు అంటే ఏం లేదు. పేదోళ్ళ ఇండ్లు గులగొట్టిండు హైదరాబాద్ లో, ఇంకా గులగొడితేనే ఉన్నాడు. ఉన్నోళ్ళ ఫామ్ హౌస్లు చూపించిండు, వాళ్ళ విలాసాలు, వాళ్ళు ఫామ్ హౌస్ లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పెగ్గు తాగుకుంటా, సిగరెట్లు తాగుకుంటా మన బతుకుల మీద నాశనం చేసినట్టు వాళ్ళు పోసే గిది, వాళ్ళు పోయే గిదికి జనం తాగాలనా అని ముచ్చట చెప్పిండు నేనే. అదే చెప్పిండు కదా, ఎన్ని ఫామ్ హౌస్లు గులగొట్టినావు నాయన, పేదోళ్ళ గుడిసినైతే ఉలగొట్టావు, ఇల్లీగల్ కావచ్చు, ఏదో బతుకుదరు లేక అక్కడ ఉన్నారు, నువ్వు ఏదైనా ఆల్టర్నేట్ చూపించాలి కదా వాళ్ళకు, చూపించకుండానే కథం పట్టించినావు. ఈ పెద్దోళ్ళ దగ్గర ఏం చేసిండు ఆయన, పైసలు వసూలు చేసుకున్నాడు. లేకుంటే ఎందుకు ఆపినావు నువ్వు, నీ హైడ్రా పైసలు వసూలు చేసుకుంటేనే ఆపిరు, లేకపోతే ఎందుకు ఆపుతావు? నువ్వు కొట్టాలి కదా, నువ్వు చెప్పినే, మేము చెప్పినే కాదు ఇవన్నీ. ఏం మేనిఫెస్టోలో పెట్టి ఏం చేసినావు, అమరుల కుటుంబాలను ఐడెంటిఫై చేస్తా అన్నావు, 1200 కుటుంబాలని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిండు, ఇచ్చింది మాత్రం ఒక 600 మందికి కూడా ఇయ్యలేదు, మీతో అందరినీ రాగానే వెంటనే 100 రోజుల లోపల మొత్తం నేను అమలు చేస్తా తీస్తా అన్నావు. 250 గజాల జాగా, 250 గదాలు ఏం చెప్తాది ఈ కుటుంబాలని అసలు వాళ్ళని ఐడెంటిఫై చేయలే కదా. నేను లాస్ట్ ఇయర్ మొత్తం మొత్తుకొని కొన్ని చూపిస్తే అప్లికేషన్లు కూడా ఇచ్చి రూపాయి తీసుకో అప్లికేషన్ ఇస్తే ఒక్కరికి కూడా ఇయ్యలే. ఇంత దుర్మార్గమా, ఇంత మోసమా, ఇంత అన్యాయమా? తెలంగాణ ఉద్యమకారులను నా గుండెల పెట్టి చూసుకుంటది కాంగ్రెస్ పార్టీ, గుండెల పెడుతుంది, రేవంత్ రెడ్డి కూడా గుండెల పెట్టి చూసుకుంటాడు అని పోజులు కొట్టి పొచ్చడు మాటలు మాట్లాడాడు. నేను పాలమూరు పులిబిడ్డను, నల్లమల్ల పులిబిడ్డను, ఇవన్నీ మాట అంటే వదిలే ముచ్చటే లేదు. మామూలు డైలాగ్ రాయడా ఎన్టీ రామారావు, ఇవాళ రేపు ఉన్నటువంటి హీరోలు ఎవ్వడు పనికిరాడు ముంగట, రేవంత్ రెడ్డి ముంగట ఎవరు పనికిరారు. అంత పెద్ద పెద్ద డైలాగ్ కొడితే మా వాళ్ళు జనమంతా నమ్మిరు పాపం. ఉద్యమకారులకు ఇస్తాను 250 గజాలు ఆయన, అలాగే 25,000 నెలకు 25,000 ఇస్తా అని డబ్బా మాటలు, దుంగ మాటలు, లంగా మాటలు చెప్పి వచ్చి ముఖ్యమంత్రి అయినావు కదా. మనం చెప్తున్నా కదా, నువ్వే చెప్పినావు, మీసాలు తిప్పి పచ్చిసుకుమారుతూ అని చెప్పాను. ఏమా ఆడపోయింది, ఏ ఉద్యమకారులు ఏ కమిటీ చేసినావు? కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి పక్క కూర్చోబెట్టుకున్నావు, పాపం ఆయన పరిసరాలు ఆయన ఉన్నాడు. మరి నువ్వు నీ మాటలేవి ఎందుకు? మీరు ఇప్పుడు అంటే కోదండరామ్ అంటే గుర్తొచ్చింది, గత ప్రభుత్వం కేసీఆర్ మీద ఉన్నప్పుడు ఆయన మీద సరే కేసీఆర్ చేసిన వ్యతిరేక విధానాలు చాలా వరకు తీసుకొచ్చిన మేధావులు, సోకాల్డ్ మేధావులు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎందుకు అసలు ఇంత కూడా మాట్లాడతలేరు? ఇప్పటికీ మీరు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉన్నది, ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. దాని మీద ఒక్క దగ్గర కాకపోతే ఇంకొక దగ్గర మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడతలేరు? ఒకసారి మరి మేధావుల దగ్గర పోకపోయారు, మైకులు పట్టుకొని మాట్లాడతలేరు. మేము ప్రయత్నం చేసినాం, మాట్లాడతలేరు కదా. వీళ్ళంతా నౌకర్లు చేసుకుంటా ఇది టైం పాస్ కు తిరిగిన వాళ్ళు వీళ్ళంతా. ఎవరు కోదండరామ్ ఏమన్నా జీతం తీసుకోకుండా పనిచేసిండు ఆ తెలంగాణ ఉద్యమంలో? చెప్పండి కదా చాలాసార్లు, నేను జీతం తీసుకోలేదు. ఎవరు లేదు, యూనివర్సిటీ పోతే తెలుసా కదా, నువ్వు ఇవాళ పోయి చూసుకో ఎన్ని నెలల జీతం తీసుకోకుండా పని చేసిందో తెలుస్తుంది వీళ్ళందరూ. ఈయన ఒక్కడి కూడా చెప్తలేను, చాలా మంది అదే ఇదే దేని దానికే చేసుకున్నారు, దేని దానికే చేశారు. సరే ఇప్పుడు వీళ్ళ సైడ్ కాదులే కానీ పాలిటీషియన్స్ జరిగేదంతా పాలిటీషియన్స్ ద్వారా జరగాలి. వాళ్ళు కూడా ఏమైపోయిందంటే తిరిగి కొంతమంది యాస్టకు వచ్చారు, కొంతమంది ఏం చేసాం అబ్బా అని అమ్మాయి తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే ఈ మొగడు కూడా లంగ మొగడే అయింది అన్నట్టుగా అనుకుంటారు చాలా మంది. అట్లా అనుకుంటారు, మాట్లాడుకుంటారు చాలా మంది, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటారు చాలా మంది. ఏం చేస్తాం ఈ అమ్మ నెత్తిలో కొట్టుకుంటామా, ఏం చేయాలి, ఇంకెన్ని రోజులు తిరుగుతాం, ఇంకెంత ఏదో మార్పు వచ్చి మంచి జరుగుతుంది అనుకున్నాము, చీ గుడ్డ అయింది, ఏం చేయాలని మళ్ళీ కొత్త గుడ్డ అంటే మా వయసు సహకరిస్తలేను కొంతమంది చెప్తారు, ఎవడు పెట్టుకుంటాడు మా జీవితం అంత ఇదే పని అని కొందరు, ఏదో ఇస్తే సపరేట్ ఇళ్ళలో కూర్చుంటారు కొందరు. మానసికంగా కొంతమందికి శోభ పడుతున్నా కానీ బయటకు వచ్చి మాట్లాడతలేరు. యాక్చువల్గా మాట్లాడాలి కానీ ఇక మాట్లాడతలేను, వాళ్ళ గురించి పెద్దగా నేను చెప్పదలుచుకోవాలి. కానీ మాట్లాడటం అయితే ఉన్నాం కదా, మేమైతే జీవితాలు మొత్తం వాటికి అనుకోనే తిరిగినాం. మాకు కూడా నౌకర్లు వస్తుండే, మేము కూడా యూనివర్సిటీలో జాయిన్ అవుతుండే, మేము కూడా బయట దేశాలలో పోయి ఆలిషాన్ లైఫ్లు బతకగలుగుతుండే. అంబీ జీ సక్తే తే ఔరోం కి తరహ హమ్కో భీ పాలా హమారా మా బాప్ సుఖ్ దుఃఖ్ సహాయకర్ అని చెప్పని. కష్ట సుఖాలలో మేము కూడా పెరిగినాం. మా తల్లిదండ్రులు కూడా అట్లే అనుకుంటుండే కావచ్చు. మేము జనం గురించి రాంప్రసాద్ బిస్మిల్ రాసినది చెప్తున్నాను నేను మీకు, స్వతంత్ర పోరాటం అప్పుడు రాసింది. మనం ఉండే మాకు ఈ లైఫ్ అనుకుంటున్నాం, మేము ఈ లైఫ్ చేస్తున్నాం, అంతనే చేస్తాం. జనం గురించి మాట్లాడాలనుకుంటున్నాం, జనం గురించి కొట్లాడాలనుకుంటున్నాం. జన సమస్యల గురించి వేస్ట్ మాటలు మాట్లాడేది ఏం లేదు. మేము ఇట్లా డిజైన్ చేసుకున్నాం, పోయినాం.
స్వాతంత్ర పోరాటం అప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, మేధావులు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది కలిసిపోతున్నారు ఈ మేధావులంతా. ఈ ఆలని మేధావులన్నీ అన్నదలుచుకోలే వీళ్ళందరినీ. కానీ పక్కా జనం గురించి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చెప్పే మాటలు శాతాడు పొడుగున్నాయి, చేసేది మాత్రం బొక్కే నీళ్లు కూడా వస్తలేవు బయటికి. లేవంటుండు కదా మన ముఖ్యమంత్రి, డబ్బులు లేవు, కేసీఆర్ చేసిన అప్పులకే వడ్డీలకి అవుతున్నాయి, నాకు నేను ఎక్కంచెలు తేవాలి, కోసుకొని తిన్నా పైసలు లేవు అని చెప్పి ఓపెన్ చెప్తుండు కదా, మరి ఎట్లా? ఇదే ముఖ్యమంత్రి కొద్ది రోజుల కింద నేను కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం కడుపున కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు ఏదో చెప్పిండు ఆయన, ఫిగర్ కూడా చెప్పిండు, వస్తాయి, నేను నాకు స్కీమ్లన్నీ ఇట్లా ఇచ్చి పడేస్తా అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక కాకముందు అయ్యో నేను లంక బిందెలు ఉన్నాయి అనుకున్నా, కాలి బిందెలు ఉన్నాయి, నీకు ఇట్లా అనుకోలే, కాలి డబ్బాలు ఉన్నాయి కదా అని అన్నాడు కదా. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పింది కదా, మరి ఏది నమ్మాలే? ఓకే, ఆర్థిక పరిస్థితి ఉన్నది కావచ్చు, ఎన్ని వస్తున్నాయి, రాబడి నుండి పోబడి అంతా ఓకే. బొచ్చడు భూముల స్కామ్లు అవుతున్నాయి కదా, 1,000 కోట్ల రూపాయల భూముల స్కామ్లు అవుతున్నాయి. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయి, ఎవరు గల్లా పెట్టకపోతున్నాయి? నీ ప్రియారిటీస్ ఏంటి? అంటే నువ్వు అబద్ధాల పునాదుల మీదే వచ్చినావు కదా. మనం చెప్తున్నాడు, మేము కోటి మంది ఆడవాళ్ళని మొత్తం కోటీశ్వరులను చేస్తా, వాళ్ళ ఓట్లు అయితే సాల్ మాకని. అరే నాయన నువ్వు కోటీశ్వరుడు పక్కకు బైసాబ్, నువ్వు 2,500 వాళ్ళకి ఇస్తానే ఈ జరా నెలకు, అవన్నీ పక్కకు కానీ మా అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా మా పిల్లలంతా పాపం నిరుద్యోగులంతా కష్టపడి తిండికి తిప్పలయ్యి చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు. భూ పెడతాను కూడా చెప్పినావు, వృత్తిస్తాను, భూ పెడతాను అన్ని చెప్పినావు, కథలు చెప్పినావు. ఓ 10 లైబ్రరీని సకదనంగా చేసినాయి చూపిమని చెప్పాలి నేను. ఓ 10 మందికి భూ పెట్టిండు, 10 రోజులు చూపిమని చెప్పాలి ముఖ్యమంత్రిని. ఇవి బేసిక్స్ కదా, చిన్న వీటికేం. నీకు మూసి ప్రక్షాళన చేసేందుకు, సుందరీకరణ చేసేందుకు, గార్డెన్లు చేసేందుకు, థేమ్స్ నది లెక్క పడవలు పెట్టుకొని పడవలల్లా పెగ్గులు తాగుకుంటా నువ్వు తిరిగేటట్టుగా మంచిగా చేస్తా అని లెక్కలు ఆలోచన చేసినావు. ఆడికెళ్ళి వస్తున్నాయి మరి. మాట్లాడుతున్నావు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతారట ముఖ్యమంత్రి గారు. నేను ఈ ఆత్మహత్యలు జరుగుతుంటే ఈయన బ్రాండ్ ఇమేజ్ పెంచుతాడా? వీటితో కాదు బ్రాండ్ ఇమేజ్లు పెరిగేది. నీ జీవన విధానం తోటి ఎంత నీకు ఎన్ని ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిందో, నీ సిచ్యువేషన్, నీ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటే నువ్వు బయట వచ్చి వాళ్ళకి ఎట్లా కోఆపరేట్ చేస్తున్నావు అనేది కూడా ఉండాలి. నీ అవినీతి ఫస్ట్ చక్కగా చేసుకోను. మన కంపెనీ పెట్టేందుకు వస్తే దాంట్లో నా పర్సెంటేజ్ ఎంత ఉన్నారు ఇప్పుడు వీళ్ళంతా. బ్రాండ్ ఇమేజ్ ఈయన కొత్తగా పెంచేది ఏం లేదు. ఇంకోటి నేను చెప్తున్నాను, హైదరాబాద్ అనేది ఇప్పుడు కాదు, నిజాం కన్నా ముందు నుంచి హైదరాబాద్ ఫేమస్. వజ్రాలు ఇట్లా రోడ్ల మీద వజ్రాల వ్యాపారం చేసేటువంటి జాగా అనేది హైదరాబాదు. సైకిల్ మోతలతోటి, సైరన్ కూతలతోటి మేల్కున్నటువంటి హైదరాబాద్ లో పేర్లే నువ్వు ఏ వాడ ఏది చూసినా కానీ వాడలు ఆజామాబాదు ఇట్లన్నీ మొత్తం కొత్తూరు, ఈ బెల్ట్ మొత్తం ఫతేనగర్, ఇవన్నీ ఇండస్ట్రియల్ గా రిచ్ ఉన్నటువంటి ప్లేసెస్. ఆంధ్ర పాలకులు వచ్చి దీన్ని మొత్తం సర్వనాశనం చేసి పడేసారు, ఇండస్ట్రీసే లేకుండా చేసి పడేసారు. ఇప్పుడు ఏ వాడకపోయినా నీకు ఇండస్ట్రీ, కాటేదాని ఇవన్నీ ఏం మొత్తం అన్ని ఇండస్ట్రీసే కదా నాశనం పడేది. నువ్వు కొత్తగా బ్రాండ్ ఇమేజ్ పెంచేది ఏం లేదు. మీరు చక్కగా ఉండి మీరు నీతివంతుల పాలన ఇస్తే అదే బ్రాండ్ ఇమేజ్ అయితే తెలంగాణ. మరి అందాల పోటీలు పెట్టి బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నాం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి హైదరాబాద్కి అని చెప్పేసి చెప్తున్నారు ప్రభుత్వం. ఏది దీంతో గీ కాంపిటీషన్ తోట ఏది మన సిల్వర్ ప్లేట్లలో పెట్టి కాళ్ళు అడిగంగానే బ్రాండ్ ఇమేజ్లు పెరుగుతాయా? పోయింది లండన్ పోయి ఆడ స్టేట్మెంట్ ఇచ్చింది. మరి దాని సంగతి ఏందో మాకు ఎరకలే, మరి ఏమేమి జరుగుతుంది ఏందో మాకు తెలుసు. బ్రాండ్ ఇమేజ్ బాగానే పెంచారు వీళ్ళు. ఏం ప్రోగ్రాంలు ఆర్గనైజ్ చేస్తారు దేనికి కదా? నీ సంస్కృతికి సంబంధించినటువంటి, ఇక్కడ కళారూపాలకు సంబంధించినటువంటి వాటికి నీ కాంట్రిబ్యూషన్, నీ గవర్నమెంట్ గా నువ్వు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇగో పలాని ఫోక్ ఫార్మ్స్ ను నేను ఇట్లా కాపాడగలిగిన, అంతరించినట్టు పోతున్నటువంటి కళలను నేను బయటికి తీసుకొచ్చిన అనేది నువ్వు ఎక్కడన్నా చూపించినవా? ఏం చూపిస్తలేవు కదా. ఇది ఎక్కడ తమాషా అబ్బాయి. ఇప్పుడు నిన్న వైరు మనోళ్ళు కొంతమంది బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకొచ్చిన వాళ్ళు బయట దేశాలకు కొంతమంది పిల్లలు వైరు మనోళ్ళు, రవి భాస్కర్ వీళ్ళు వైరు. అట్లా ఇప్పుడు నీకు వాళ్ళు కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టారు. అటువంటి కనుక నువ్వు ప్రతి దగ్గర కనుక చేసేది ఉంటే దాన్ని నువ్వు ప్రపంచం మొత్తం మనోళ్ళు పోయి ఆడ ప్రదర్శనలు చేసే స్థాయిలకు, పర్ఫామ్ చేసేటువంటి స్థాయిలకు తీసుకుపోగలిగితే చాలా బాగుంటుంది. వాటి మీద ఇంకెక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. బ్రాండ్ ఇమేజ్లు ఇక్కడ అస్తిత్వం కాపాడేటువంటి అంశాల మీద, ఈ కల్చర్ మీద తెలంగాణ అనేది విపరీతమైన రిచ్ ఫోక్ కల్చర్ ఉంది మన దగ్గర. ఎన్ని కళారూపాలు ఉన్నాయి, వాటన్నిటిని నువ్వు అంతరించిపోతున్నాయి. అందాల బొమ్మలు అందరూ తెలంగాణ మొత్తం పర్యాటక ప్రాంతాలన్నీ తిప్పుతారు, షోకేస్ చేస్తున్నాడు, వాళ్ళని షోకేస్ చేస్తున్నారు. వాళ్ళతో వాటితో పాటు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ప్రమోట్ బాగానే చేస్తున్నారు. కొంత రియల్ ఎస్టేట్ మొత్తం ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత నేను అనేది కాదు, మార్కెట్ లో చాలా మందికి ఎరికే రియల్ ఎస్టేట్ వాళ్ళు నెత్తిలో పట్టేసుకొని కూర్చున్నారు. మా సొండలు పోతే తిడుతున్నారు, నీ అమ్మ మీరు ఏందా నాకు ఇంత ఘోరం చేశారంటే. మరి ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ హీరో అనుకుంటుంది కదా, ఆయన గిట్లయిపోయి జీరో అయిపోయింది కదా ఆయన అని చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం, మీడైనా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా ఆయన రేవంత్ రెడ్డి అనుకున్నాం, ఈయన వస్తే నిజంగా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి కావచ్చు అని అనుకుంటే మొత్తం మార్కెట్ సర్వనాశనం చేసి పడేసిందని. మరి బయట దేశాలలో ఎట్లుండదో మాకు ఎరకలే కానీ, ఇదో ఫేజ్ గీజ్ అంటే ఎన్ని ఫేజులు ఎంతకాలం పోతుందో తెలియదు. కానీ
ఓవరాల్ గా బ్రాండ్ ఇమేజ్ అంటే కూడా ఇప్పుడు ఇవన్నీ వస్తాయి దీంట్లో ఒకటొకటి ఈ బ్రాండ్ ఇమేజ్ ఏమో కానీ వీళ్ళు ఈ ప్రపంచం మొత్తం సుందరిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఈడ ఉన్న కాలంలోనే నన్ను కోసినా ఏం వెళ్ళాయి ఏం చేసుకుంటారు నన్ను కోసుక తింటారా అని మాట్లాడే ఇంకేం పాడైతుంది ఢిల్లీ కాడికి పోతే బిచ్చం అడిగినట్టు చూస్తూ బిచ్చపోలేక చెప్పలేక దొంగ లెక్క చూస్తున్నారు మమ్మల్ని అని చేసి గతకన్నా బ్రాండ్ ఇమేజ్ అద్భుతంగా పెంచి పడేసిండి నేను ఈయన మాటలతోని ముఖ్యమంత్రికి తెలుసలేదా మరి అంత ఘోరంగా బ్రాండ్ ఇమేజ్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అంటే ఏమనంటే చాలా గొప్పగా అంటే నేను కేసీఆర్ లెక్క అబద్ధాలు చెప్పను ఓపెన్ గా చెప్తున్నా అని సమర్థించుకుంటుండగా మరి సిగ్గుండాల కొద్దిగా మాటలు మాట్లాడేందుకు నీ మేనిఫెస్టోలో ఏం పెట్టిరు పై వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టిరు అబద్ధాలు చెప్పి నేను కేసీఆర్ లెక్క మాట్లాడదలుచుకోలే అని చెప్పని అంటున్నాడు కదా నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టి ఏం చెప్తున్నావు ఇప్పుడు అబద్ధాల పునాదుల మీదగా నువ్వు వచ్చింది మరి నువ్వు అబద్ధం చెప్పినా నేను అబద్ధం చెప్పి దొంగ మాటలు చెప్పి నేను వచ్చినా అని చెప్పని నువ్వే చెప్తున్నావు కదా ఓకే నువ్వు తప్పుకో మరి రిజైన్ చేసి పక్కకు పో నేను అబద్ధం చెప్పి వచ్చినా ఆయనకు తెలియదు అంతకుముందు ఏదో ఒక అడవిలోకి తీసుకురాలే కదా నిజంగానే ఆడికెళ్ళి తీసుకొచ్చి జంగలకెళ్ళి తీసుకొచ్చి ఒకటే రోజు ముఖ్యమంత్రి చేయలే కదా ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉండే ఓ బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండే ఇంతకుముందు వేరే సమైక్య రాష్ట్రకు సంబంధించినటువంటి పార్టీలో కూడా ఆయన లీడర్గా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండే ఎంపీగా ఉండే ఎమ్మెల్యేగా ఉండే ఎమ్మెల్సీగా ఉండే నాకు అన్ని తెలిసినోడే కదా తెలిసినాక మేనిఫెస్టో వాళ్ళ పార్టీ దేశం మొత్తం వేలినటువంటి పార్టీ కదా కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ఇప్పుడు అప్పటి ఎల్ఓపి లీడర్ కూడా మాకు తెలుసు కేసీఆర్ చేసిన అప్పులు తెలుసు మేము 125 ఏళ్ల చరిత్ర పార్టీ మాకు ఎట్లా అభివృద్ధి అన్నో తెలుసు అన్ని తెలుసు మేము పట్టుకొచ్చుకునే తెలివి మా దగ్గర ఉన్నది ఇవన్నీ మాటలు మాట్లాడారు కదా సీనియర్ల మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఎవరు నమ్మాలి మిమ్మల్ని నీకు బయట దేశాలకు పోయి బాగా తిరిగి వచ్చేందుకైతే ఉంటాయి మరి ఎన్ని నౌకర్లు తెచ్చినో మాకైతే ఎరకలే మరి చూపి అడ్వర్టైజ్మెంట్ల గురించి కూడా మాట్లాడండి గత ప్రభుత్వం మీద అడ్వర్టైజ్మెంట్ల గురించి కూడా బాగా ఓ అలిషాన్ మాటలు మాట్లాడిండు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ నువ్వు కూడా కట్టిన ఇచ్చుకుంటున్నావు నౌకర్లు అంటే గుర్తొచ్చింది నౌకర్లు వద్దని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు అని చెప్తారు ముఖ్యమంత్రి ఎవరికి వాళ్ళకి నౌకర్లు మేము చేయము మీరు నోటిఫికేషన్ లో ఎక్కువ అంటే గ్యాప్ ఇవ్వద్దు అని నోటిఫికేషన్ అవును మొన్న ఇక్కడ మాట్లాడుతా ఉండే కదా వీళ్ళు ఏమైపోయిందంటే ఏ మాత్రం లోపట ఒక ఆత్మ అనేది ఏం లేదు అన్నట్టుగా నోటికి ఏది వస్తుంది జనాన్ని బురిడి కొట్టించి కొన్ని పేపర్లు ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి వాటితో ఎన్ని అబద్ధాలు మాట్లాడినా కానీ జనం నమ్ముతారు అనుకుంటారు కానీ జనం లోపల రిజిస్టర్ అవుతుంది ప్రతిదీ రిజిస్టర్ అవుతుంది మొన్న మాట్లాడుకుంటే చెప్పిండు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చేసేసిన అని చెప్పిండు నిన్న పిల్లలు మొత్తం చెప్పారు కదా అంతా ఏ డిపార్ట్మెంట్లో ఏవే ఉన్నాయి ఏమున్నది ఏమైతుంది నిన్న వచ్చిన వాళ్ళందరూ ఏమన్నా ఆఫ్రికన్ అడుగులకి వెళ్ళి వచ్చిరా లేకపోతే నల్లమలకి వెళ్ళి చెంచులు వచ్చి కూర్చొని మాట్లాడిరా లేకపోతే వాళ్ళు వచ్చినంత గొర్రెలు మేకలా నిన్న వచ్చి మాట్లాడినాయి నల్లమల్ల మేకలు గొర్రెలు అయితే కావు కదా తోడేళ్ళు కుక్కలు పందులు కావు కదా అవి మాట్లాడింది నిరుద్యోగ యువకులు కదా ఆడ కూర్చొని ఒక్కొక్కటి గతంలో ఇదే నిరుద్యోగుల్ని బస్సు యాత్ర చేయించుకొని కేసీఆర్ మీద మొత్తం వ్యతిరేకత తీసుకొచ్చి కాంగ్రెస్ టర్న్ చేసుకొని వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా టర్న్ చేసుకొని ఇప్పుడు అదే నిరుద్యోగుల్ని మళ్ళీ గదే అశోక్ నగర్ల ధర్నాలు గదే లాఠీ చార్జీలు మళ్ళీ గత ప్రభుత్వం ఉన్నట్టే సేమే రిపీట్ అవుతుంది కదా ఏం చెప్తారు మరి దానికి రిపీట్ అవుతున్నది రిపీట్ కావద్దంటే ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి అయిపోయింది రేవంత్ రెడ్డి వదిలేసిండు ఆయన రాష్ట్రాన్ని బట్టలిప్పి పడేసిండు ఆయన కానీ ఆయన మాత్రం తింటున్నాడు పైసలు రేవంత్ రెడ్డి ఎందుకు అంటున్నా అంటే నువ్వు చెప్పినావు ఇల్లీగల్గా ఇవన్నీ జరిగినాయని చెప్పి నువ్వే చెప్పినావు చెరువులు ఉన్నాయి అన్ని ఉన్నాయని చెప్పినావు గత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసిందని అది వాస్తవం మేము కూడా చెప్పినాం కానీ వాటి మీద యాక్షన్ తీసుకుంటలేవు కదా తీసుకుంటలేనప్పుడు నువ్వు లోపాయికారంగా నువ్వు పైసలు తీసుకుంటున్నట్టే కదా అందుకనే బరాబర్ నువ్వు తీసుకోను అయితే నువ్వు వాటి మీద యాక్షన్ తీసుకోవాలి ఆ చెర్ల లెక్క చేయాలి ఇప్పుడు ఫామ్ హౌజులు గులగొట్టాలి ఇల్లీగల్ కట్టిన ఫామ్ హౌజులన్నీ గులగొట్టాలి FTL లిమిట్స్ ఇవన్నీ చెప్పినావు కదా అవన్నీ చేయాలి చేస్తలేమన్నప్పుడు నువ్వు పైసలు తింటున్నట్టే అబ్బో నువ్వు అంత నీతివంతుడుగా నువ్వు ఏం లేకుండా ఉట్టిగా ఆగటం కాదు కదా మరి ఎందుకు కేటీఆర్ ఫామ్ హౌస్ ఎందుకు కొట్టలే హరీష్ ఫామ్ హౌస్ ఎందుకు కొట్టలే నీ పార్టీలో ఫామ్ హౌస్లు ఎందుకు సేమ్ అట్లే నడుస్తున్నాయి అందరి దగ్గర పెద్ద మొత్తంలో వీళ్ళు కూడా తీసుకున్నారు ఢిల్లీ కూడా పంపిస్తారు లేకపోతే నువ్వు ఆ పని చేయి బంద్ చెప్పి అవన్నీ నువ్వు ఇల్లీగల్ ఏమైతే నువ్వు చెప్పినా మేము చెప్పినా కూడా కాదు నీకు నువ్వే బయటపడి చెప్పినావు కదా మరి అవన్నీ నీ నోరే చెప్పింది కదా అది ఆ నోరు మరి ఇప్పుడు మళ్ళీ బంద్ చెప్పాలి అదే నోరుతో నేను అట్లా అంటలేను నేను బాగా నీతివంతున్నట్టు ఎవరు నమ్మంటే పిచ్చోళ్ళు ఎవరన్నా అంత లేదు ఈడ నువ్వు అన్ని తినుకుంటేనే రాష్ట్రాన్ని నంగా చేసి పడేసిండు రాష్ట్రాన్ని మాత్రం ఏం లేదన్నట్టుగా చేసి ఓపెన్ చేసి వదిలిపెట్టేసిండు ఎందుకు కేసీఆర్ తిట్టడానికి ప్రతిసారి టైం వెచ్చిచ్చే ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి గురించి మరి ఎందుకు పట్టించుకుంటలేడు తెలంగాణ డెవలప్ చేద్దాం లేకపోతే తెలంగాణను కేసీఆర్ ఎట్లాగో నాశనం చేసిన అని చెప్పుకుంటే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మరి దాన్ని ఎందుకు సెటరేట్ చేయలేకపోతుంది ఫస్ట్ ఆయన ఏ మనిషికైనా లోపల జీలు ఉండాలి నా ప్రాంతాన్ని నా తెలంగాణను నా ప్రజలను నేను పర్ఫెక్ట్ గా పాలించాలి అని ఆయన స్టేట్స్మెన్ కాదు ఆయన అదే మామూలు డైలాగ్ లేవు అని చెప్తున్నా కదా ఇప్పుడు కొత్తగా వాళ్ళు అవార్డు ఇచ్చారు కదా ఏదో అల్లు అర్జున్ ఏం పేరు ఆయన పేరు అల్లు ఆయనకు ఇచ్చిండ్రు కదా ఈ అవార్డులు ముఖ్యమంత్రికి ఇవ్వాలి అసలు యాక్చువల్ గా ఉత్తమ నటుడు చాలా ఉత్తమ మామూలు నటన అది
ఎంత నటన, ఓహో ఆయన మామూలుగా అన్ని కలిపి ఈయనకే ఇయ్యాలి, అంత నటన చేస్తున్నాడు ఇలా టీం గీమ్ అంతా కూడా. చెప్పేటి అన్ని అవే కదా, మరి ఏడ నువ్వు చేస్తున్నది ఎక్కడ అనేది. నేను ఇప్పుడు ఏంటంటే నేను ఉట్టిగా ఈర్ష్యతోనో అక్కసతోనో దీంతోనో కూడా మాట్లాడాల్సిన ఎవరికి కూడా అవసరం లేదబ్బా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న అంశాల గురించే చెప్దాం. ఇప్పుడు ఆడలో కోటీశ్వరులు అన్నాడు కదా, మేము అన్న నెలకు 2500, ఎట్లా కోటీశ్వరులు చేస్తాడు చెప్పి. ఇప్పుడు ఈయన అన్ని పిట్ట కథల పొట్లాలు చెప్తున్నాయి. తాగుడు బుక్కుడు అలవాట్లేదు కానీ తాగుడు బుక్కుడు తందనన్న కేసు అవుతుంది. ఇది తెలంగాణ కథ క్లోజు. పొద్దున్న లేస్తే అబద్ధాలు 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 అర్ధ సత్యాలతోటే నడుపుతున్నారు వీళ్ళు. అవి చేయకండి మీరు. ప్రజాపాలన ప్రజాపాలన అన్నప్పుడు పోలీస్ హరాస్మెంట్ ఉండొద్దు కదా. జరిగినా లేదా? ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి కదా ఈయన వచ్చినాక. ఇప్పుడు పెద్ద సంసారం లెక్క మాట్లాడుతున్నావు, గట్టిలే చేస్తారని చెప్పని. వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళు చేయదు నువ్వు చేయదు, ఎవరు చేయదు. నువ్వు కూడా చేసినావు ఆ పని. చేసుకుంటే చేయలేదని చెప్పుడున్నా చూసినావా, అదే దుర్మార్గం. వీళ్ళు వాళ్ళు వాటాదారులు అయింది ఇలా ఏం లేదు. మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడచ్చు. ఇందిరా పార్కులు అందుకే ఓపెన్ చేసిన, ధర్నాలు కూడా చేయొచ్చు. గత ప్రభుత్వం ఇందిరా పార్క్ క్లోజ్ చేసింది, నేను వచ్చినాక ఇందిరా పార్క్ ఓపెన్ చేపించిన అని చెప్తుండే. నిన్న కూడా పర్మిషన్ తీసుకుంటేందుకు 15 రోజుల నుంచి తిప్పి 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 ముందు రోజు రాత్రి 11 గంటలకు పర్మిషన్ ఇచ్చారు. మరి అంటే మీటింగ్ అవద్దనే కదా, అది కూడా ఎంత 3 గంటలు ఇచ్చినావు పర్మిషన్. నువ్వు పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు పర్మిషన్ లేకున్నా కానీ పోయి నువ్వు సభలు పెట్టినావు. ప్రతి దగ్గర రాజ్యం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు లేదా నువ్వు చేస్తున్న అక్కడ రిప్రెషన్ లేదా పోలీసు వాళ్ళది? ఉన్నది కదా, నీది కూడా రిప్రెషనే కదా. అది నువ్వు తెరిచేది కోర్టులు తెరిపించినాయి, గతాన్ని బంద్ చేస్తే కోర్టులు తెరిపించినాయి. కోర్టులు ఉన్నాయి కదా ఇక్కడ, బతికే ఉన్నది, ఇంకా న్యాయ వ్యవస్థ బతికే ఉన్నది. నువ్వు కూడా ఏం కాదు, నువ్వు కూడా ఇళ్లలో పంపిస్తున్నావు, నువ్వు కూడా ఏదైనా మీటింగ్లు కండక్ట్ చేస్తుంటే నువ్వు కూడా హౌస్ అరెస్టులు చేపిస్తున్నావు, ఇంటెలిజెన్స్ చేస్తున్నావు కదా. ఇంటెలిజెన్స్ లో మాకు ఫోన్ చేస్తలేరా? జరుగుతున్నాయి. నువ్వు చేసేటి కూడా చేస్తున్నారు కదా. పిల్లల్ని హరాస్ చేసేది చేస్తలేరా? పట్టుకపోయి లోపడేసేది చేస్తలేరా? మేము రాత్రి ఇప్పుడు పోయి ఇడిపిస్తలేమా? తెలుస్తున్నది కదా, తెలుస్తున్నది. ఇవన్నీ చెప్పుకుంటేందుకు చెప్తున్నారు వీళ్ళంతా. కానీ పెద్ద మార్పు లేదు. ఏదో 19-22 తేడా ఉన్నదాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. బయట కంచెలు ఇనుప కంచెలు గులగొట్టరు కానీ వాళ్ళు గుండెల కంచెలు అట్లా పెట్టుకున్నారు జనం పట్ల. జనానికి సర్వీస్ చేయాలనే ఆలోచన అనుకుంటేది ఉంటుంది, వేరే తిరుగుంటుంది. అది కొద్దిగా తక్కువ కనబడుతుంది దీనిలో కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆ తెలంగాణ మీద ఉద్యమంలో పాల్గొనైన ప్రేమ లేకుండా, లేకపోతే ఎందుకు అట్లా ముఖ్యమంత్రికి ఎందుకు అది పోతుంది మరి? అది రేవంత్ ఆఫ్ లేట్ హాస్ బికమ్ ఏ పాలిటిషియన్. పొద్దుట ఒక రాజకీయ నాయకుడుగా అయిపోయిండు. నేను రేవంత్ ఇంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నిజంగా కూడా రేవంత్ వస్తే కొద్దిగా చేంజ్ అవుతుంది అనేది ఉండే నాకు. చాలా మంది మీరు కొట్లాడారు కదా రేవంత్ రెడ్డి కావడానికి, చాలా మంది ఫైట్ చేసిర్రు. మీద వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిర్రు. ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది? పాలన ఏమైనా తప్పు చేసినాం అనిపిస్తుందా? మార్పు అని చెప్పేసి ఇప్పుడు మీరే అన్నారు, పెనంలోకి వెళ్ళి పెనంలో పడ్డు, పెనంలోకి వెళ్ళి పొయ్యిలో పడ్డు అన్నట్టు. ఏమనిపిస్తుంది మరి? తప్పు చేసినాం అనిపిస్తుంది ఏమన్నా? లేదు, అట్లేం లేదు. 100% మేము చేసింది ఆ టైంలో మేము చేసింది కరెక్టే. ఇప్పుడు ఈ పాలన కూడా తెలిసిపోయింది జనానికి. ఎటువంటి పాలన కావాలనేది కూడా జనానికి రేపు పొద్దుగాల తెలియజెప్పే పరిస్థితి ఉంటుంది. లేకపోతే నీతో ఏమవుతుంది గానితో ఏమవుతుంది అని ముచ్చట్లు చెప్తుండే కదా. ఇగో వీళ్ళందరూ గట్లనే ఉన్నారు. ఇవన్నీ మొత్తం లంకలు ఉండేటని రాక్షసులకి వీళ్ళందరూ గట్లనే జమ అయ్యారు. ఆ రాజకీయ వ్యవస్థ అంతా సర్వనాశనమైంది. తెలంగాణకు ఒక నూతన రాజకీయ వ్యవస్థ రావాలనేది ఒక ఆలోచన అట్లీస్ట్ జనానికన్నా కొద్దిగా కలగజేయాలనేది. లేకపోతే వాళ్ళన్న మారాలి. ప్రజల లోపల చైతన్యం వచ్చి తిరుగుబాటు కనుక వచ్చేది ఉంటే ఈ రాజకీయ వ్యవస్థనన్నా మారాలి, లేకపోతే కొత్తదన్న రావాలి. ఇది కాంబినేషన్ అయితే ఎక్కడో దగ్గర ఈ మార్పులు జరిగి నిజాయితీ పరుల చేతుల్లో తెలంగాణ వచ్చేంత మటుకు పోరాటాలు ఆగాయి తెలంగాణ. తర్వాత ఏం కేసీఆర్ దించినందుకు ఏం బాధ లేదు. అంటే కేసీఆర్ దించినందుకు కాదు, ఇప్పుడు ఈ పాలన చూస్తుంటే మీరు అందరు చాలా మంది అంటే మేధావులంతా పట్టం కట్టుకుని మరి కాంగ్రెస్ ని తీసుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ ని తీసుకురాలే మళ్ళా సురేష్, ఇది మళ్ళీ గలత్ పోతుంది. ఇది కాంగ్రెస్ తీసుకురా, ఆయన ఓడగొట్టాలని. కాంగ్రెస్ సకలమైన పార్టీ అని కాదు, మాకు తెలుసు కదా కాంగ్రెస్ సంగతి ఏంటిదో. కానీ అనివార్యంగా తప్పలేదు, అంతనే ఆల్టర్నేటివ్ తప్పలేదు. ఓటు అయితే వేయాలి కదా, ఓటు బహిష్కరించలేము కదా. ఆ దుర్మార్గం కానీ మంచిగా కనబడదు అంతే. అది చెడ్డ దొంగ మంచి దొంగ లెక్క కనిపించింది. ఇది కూడా చెడ్డ దొంగనే. దొంగలే అనేది తెలుసు. ఎందుకు తెలియదు? కాంగ్రెస్ అంత సక్కదనం చేసిందా? 369 మందిని ఎవరు చంపారు? కాంగ్రెస్ కదా చంపింది. తెలంగాణ ఇస్తా అని తాసారం చేసింది ఎవరు? లేట్ చేసింది ఎవరు? వాళ్ళే కదా. ఈ మధ్యలో ఆత్మహత్యలకు జరిగినట్టు కారణాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కారణమే. అవన్నీ తెలియదా? కాంగ్రెస్ వాళ్ళు దానిలో ఫైరింగ్ జరగలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఎన్కౌంటర్ చేయలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఘోరమైన చట్టాలు తీసుకురాలేదా? అవన్నీ తీసుకొచ్చారు. ఇలా కొత్తగా వాళ్ళేదో రాగం తీస్తే మేము డ్యాన్సులు వేసేందుకు ఏమన్నా పిచ్చోళ్ళు అయింది జనం. అట్లేం లేదు. కలిసిరా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు కొంచెం దగ్గర దోస్తూ గత ఒక వేదికలో కూడా మీ గురించి బాగా గొప్పగా చెప్పిండు. చెప్పిరా ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా? మీ పాలన ఎట్లా ఉంది ఏంది అసలు? కనీసం దోస్తుగా ఆయన ఇంటలేడా? ఆయన ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? ఆయన ఇంటలేడా? మాట్లాడుతున్నాయి బయట ఏమేమి జరుగుతున్నాయి, ఇష్యూస్ ఏంటి అనేది కరెక్షన్ చేసుకోవాలి కదా. మరి ఎందుకు చేసుకుంటాడు? అది తప్పు అనుకుంటున్నాడు కావచ్చు, ఇవన్నీ ఇట్లే ఉంటాం కావచ్చు అనుకుంటున్నట్టున్నది. కనీసం ఇంకొకటి నాకు గుర్తుంది, ప్రధాని మోడీ
ఎలక్షన్లో భాగంగా వచ్చి RRR ట్యాక్స్ వసూలు చేస్తున్నారని చెప్పేసి గతంలో ఉమ్. ఇదే ముఖ్యమంత్రి అప్పుడు PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు గడీల పాలన లేకపోతే కుటుంబ పాలన అని చెప్పేసి ఇప్పుడు అదే కుటుంబ పాలన వల్ల ప్రతి దాంట్లో మీరు వింటే ఉంటారు రేవంత్ రెడ్డి బ్రదర్స్ చాలా ఇన్వాల్వ్ అవుతారు పార్టీ మీటింగ్స్లలో లేకపోతే అధికార కార్యక్రమంలో కూర్చుంటారు లేకపోతే ఫామ్ హౌస్ పాలన అని చెప్పేసి అప్పుడు మళ్ళీ మాట్లాడి ఇప్పుడు ఈయన జూబ్లీస్ పాలన చేస్తున్నాడని కూడా ప్యాలెస్ పాలన చేస్తున్నాడని కూడా సి నాకు అంత డీప్గా దేంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దాంట్లో నాకు లేదు కానీ కొంచెం ఆ, మ్, ఆ, వాళ్ళ అన్న ఒక రెండు ఫంక్షన్లలో కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారనేది ఎవరు ఇన్వాల్వ్ అయినా తప్పే ఉమ్. అధికారికమైనటువంటి దాంట్లో అధికారికమైనటువంటి హోదా లేకుండా ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ 100% ఆయన అన్నప్పుడు ఈయన కూడా అనాల్సిందే కదా అదే. అది చేస్తే నాకు పిన్ పాయింటెడ్గా దీంట్లో ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా చేసిరు అనేది నాకు క్లారిటీ లేదు కానీ ఒకవేళ ఈ తిరుపతి రెడ్డి మాత్రం ఆయన ఇన్వాల్వ్మెంట్ అక్కడిక్కడ కొద్దిగా కనబడతా ఉన్నది కనుక అఫీషియల్ ప్రోగ్రామ్స్లలో అన్అఫీషియల్ గా కనబడతా ఉన్నాడు పాలనలో కూడా official గా వేలు పాలన. పెడుతున్నారు అని చెప్పేసి అదే అంటే అటువంటిది ఉంటే ఎవరైనా అనాల్సిందే కదా ఎక్కడో దగ్గర బయటపడుతుంది ఆగాయి అవన్నీ అవన్నీ నిలిచేటి కావు కదా జనం లోపల పోయినప్పుడు ఆగాయి ఎక్కడో దగ్గర బయటపడుతూనే ఉంటది ఈయన ఏమిటికేం కాదు ఈయన వచ్చి మాట్లాడితే కలెక్టర్ పోయి కలిసేది ఏంది అని చెప్పని జనం కలెక్టర్ లోపల ఎదురు అంటూనే పోయి ఉన్నారు. సాగుతాలు ఆ, చెప్పాడు ఎందుకు చెప్పాలి అనేది ఉన్నది వాస్తవమే మరి తననే క్వశ్చన్ చేసిండు కదా కేసీఆర్ మీద క్వశ్చన్ చేసిండు కదా చేసినప్పుడు అది నీకు కూడా వర్తిస్తుంది కదా అది నీకు కూడా వర్తిస్తుంది ఎవరైనా కానీ జరగొద్దు జరుగుతున్నప్పుడు నువ్వు ఆ కాన్స్టెన్సీ చూసుకుంటున్నప్పుడు దాని ఏం లిమిట్స్ ఉంటే ఏందని చూసుకోవాలి కావచ్చు కానీ ఈ ముఖ్యమంత్రి వాళ్ళ మీద మాట్లాడినప్పుడు నీది కూడా గంతేనే అవుతుంది లేకపోతే తన కూడా ఎమ్మెల్యే చేయాలి ఆయన ఎమ్మెల్యే చేసి ఆయన పని నేను చేసుకుంటే వేరు సంగతి ఏం చెప్తారు ఫైనల్ గా రేవంత్ రెడ్డి 16 నెలల పాలనకు సంబంధించి మొత్తం ఓవరాల్ గా ఏమనిపిస్తుంది మీకు గాడిన పడలేదు ఇంకా అది ఆయనే చెప్తున్నాడు కదా మనం చెప్పుడు కాదు నేను ఏం చేయాలి నాకు ఏం అర్థమవుతలేదు మీరు చెప్పు అంటుండే ఆయన ఉద్యోగ సంఘాలే గిన్ని పైసలు వస్తుంది జర మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తానంటుండు ఇది ఎక్కడ పంచాయతీ అబ్బా నాకు అర్థమవుతలేదు ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నాడు అదే ముఖ్యమంత్రిని చేసి కూసబెట్టింది మళ్ళీ వచ్చి నువ్వు ఎంప్లాయీస్ని అడిగి వాళ్ళు నువ్వు ఇస్తాన్న ప్రామిస్ల గురించి మాట్లాడితే అడిగితే నువ్వు మళ్ళీ అదే చేయి తీసుకుపోయి వాళ్ళ నెత్తి మీద పెడతా అంటే ఎక్కడిది నాకు అర్థం కాదు నువ్వు సమర్థవంతునివి నువ్వు యోగ్యునివి అనే కదా నేను తీసుకొచ్చి జనం తీసుకొచ్చి నీకు ఓట్లేసి కూసబెట్టింది డైలాగులు కొట్టి ముఖ్యమంత్రి అయితే అన్ని అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండు ఎందుకు ఎక్స్పీరియన్స్ లేకనా ముఖ్యమంత్రి గతంలో మంత్రి కూడా పనిచేయలేదు దానికి సంబంధించి అనుకోవచ్చా లేకపోతే ఎట్లా లే ఆయన బేసికల్ గా ఆలోచనే కరెక్ట్ లేదు తెలంగాణ ప్రజలకు ఆయనకు లేదా ఆయనకున్న చుట్టూ కోటరు ఏమన్నా చెప్పితే ఆయన చెడిపోతున్నాడు ముఖ్యమంత్రి కదా బాస్ ఆయనే ఉంటది ఎవరు ఏం చేసినా గానీ బాస్ ఆయనే కానీ మంత్రే ఓపెన్ గా చెప్పే ఇక మేము మంత్రి దగ్గరకు వస్తే అక్కడిక్కడ ఉంటే సంతకాలు పెడతాందుకు పైసలు తీసుకుంటామని చెప్తేనే ఉన్నాం మళ్ళీ తర్వాత దాన్ని మాట మార్చి ఇంకోరి మీద నెట్టే ఇవన్నీ జనం చూస్తుంటారు కదా వాళ్ళ దగ్గర ఎంత ఎందుకు ఆ మంత్రి మీద కనీసం చర్యలు కూడా లేవు కనీసం ఆ మంత్రి మీద చర్యలు కూడా లేవు అంటే ఆ మంత్రులు సపోర్ట్ చేస్తున్నట్టే వీక్ గవర్నమెంట్ అంత వీక్ ముఖ్యమంత్రి చేస్తారు కావచ్చు రేపు పొద్దుగాలు ఉంచుతారో తీస్తారో తెలియదు నాకు కానీ అంటే ఇప్పటివరకే చర్యలు జరగాలి దాన్ని ఉల్టా మభ్యపెట్టిరు కదా అవును మీడియా వక్రీకరించింది గత ప్రభుత్వంలో మంత్రులు చేశారు అది మా ప్రభుత్వం కాదు మా మంత్రులంతా అంటే వీళ్ళందరికీ లావాదేవీలు ఉంటాయి కాబట్టి పాపం ఆమెను కూడా ఏమంటలేరు లావాదేవీలు లేకుంటే అంటుంటారు కదా చల్ అట్లా అని చెప్పని చేసి అంత నీతివంతులు వేరే మంత్రులన్నా సో ఇవన్నీ వీళ్ళంతా కలిసే ఉన్నారు వాళ్ళందరూ కలిసే చేస్తారు అన్ని కలిసే ఉన్నారు ఆమె పాపం అమాయకత్వంతో చెప్పి పడేసింది ఆమె ఉన్నది చెప్పి పడేసింది ఏ టెన్షన్లు ఉన్నదో చెప్పేసింది కానీ జనం తెలియదా ఇప్పుడు ఒకవేళ ఆమె అనలేదే అనుకుందాం జనం తెలియదా నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే పైసలా నువ్వు ఏ పనికి పోయినా పోలీస్ స్టేషన్ పోతే పైసలా ఏ పని కావాలన్నా ఎక్కడికి పోవాలన్నా కానీ పైసలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అది నీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే పైసలు అది 50 100 200 ఎంతనన్నా కానీ నీకు అటెండర్ కానించి పై స్థాయి వరకు తడుపుకుంటా పోడు కంప్లీట్ గా పైసలు లేకుండా నడుస్తున్నది ఆ ప్రజలు తెలియదు అదంతా ఇంత అవినీతి ఉన్నదని అట్లాంటి ఇప్పుడు ఆయన పైన కూర్చున్న మంత్రి ముఖ్యమంత్రి పుణ్యం చేస్తారు అనుకుంటారా వీళ్ళు అట్లా అలవాటు పడ్డారు ఆ వ్యవస్థనే మారాలి అట్లీస్ట్ అందికొక్కు లేక తిని బలుస్తున్నారు వీళ్ళు అట్లా కాకుండా కనీసం అరే జనానికన్నా ఏమైనా చేద్దామని కూడా కాకుండా బయటికి పోతే ఏదైనా పని గవర్నమెంట్ ఆఫీసులో పోయినట్టు కథం ఖాళీ కావాల్సిందే ఆ వ్యవస్థ అట్లా తయారైంది తిరిగా మొన్న ఇక ఇంకో దిక్కేమున్నది మొన్న నేను ఆర్టీ ఆఫీసు పోయినా పోతే ఎంఫిల్ చేసిండు ఉస్మానియాలో ఎంఫిల్ చేసి అక్కడ ఒక చిన్న పోస్ట్లో 8,500కు 25 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నట్టు అక్కడ నాకు చాలా బాధ అనిపించింది చూసి అన్న ఘోరం అంటే నేను పేరు చెప్తలేను నేను కానీ మీద వస్తాయన్న 200-300 చాలా గలీజ్ అనిపిస్తుంది అన్న ఇన్సల్ట్ అనిపిస్తుంటుంది తీసుకుంటా నేను యూనివర్సిటీలో కింద చదువుకొని కానీ తీసుకోలేకపోతే కనీసం పిల్లల్ని చదివించే పరిస్థితి లేదన్నా కష్టం పరిస్థితి లేదన్నా నేను 200-300 రోజు అటు ఇటు వస్తుంటాయి మేనేజ్ చేసుకుంటున్నా నా ఘోరం అనిపిస్తుంది అన్న లైఫ్ లేకుండా లైఫ్ లేదన్నా ఏందబ్బా ఈ వ్యవస్థ ఇది తెలుస్తలేదా అన్నీ తెలుసు సమాజంలో అందరు చూస్తున్నారు కదా అందరు ఫేస్ చేస్తున్నాయి కదా
నేను చెప్పేది రాకెట్ సైన్స్ చెప్తలేను. ఆల్మోస్ట్ ప్రతి కుటుంబం కొద్దిగా 19-22 అన్నింటిలో ఇబ్బందులు పడే వాటి గురించి చెప్తున్నా. 10-15 వేల రూపాయలు మినిమం నీకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కు ఖర్చు అవుతున్నాయి. గవి కూడా ఇవ్వలేని రాజ్యం ఇదో పాలకులు, వీళ్ళు లీడర్లు, వీళ్ళు ముఖ్యమంత్రులు, చెత్త నాయకులు అంతా. వీళ్ళకు గంతగా మాత్రం కూడా లేనటువంటి వాళ్ళు చేయరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి వాటాలు ఉన్నాయి అందులో, అంతే. వాటాలు లేనోడిని అప్రోచే వేరుంటుంది. వాటాలు ఉన్నాయి కాబట్టి నువ్వు చేస్తారు గంట. ఈ హామీలు ఏం అమలు కావాలనుకుంటారు? ఇచ్చిన హామీలు ఏం అమలు అవుతాయి అనుకుంటారు? ఇప్పుడు ఆయన కోస్తే ఏమైనా వెళ్తే చూడాలి మరి. కోసుకొని తినమంటాడు కదా మరి. ఈ కోసులు భాష ఏంది, ఈ కథ ఏంది? చేయలేడు, ఆయన చేయలేడు, అయిపోయింది. ఆయన వదిలేసిండు, చేయలేడు. అంటే ఇట్లే బురిడి మాటలు కొట్టుకుంటా వాని మీద తిట్టుకుంటా బతకాల్సిందే. తెలంగాణ 2001 కన్నా ముందే నాకు అటువంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అప్పుడే నేను ఎమ్మెల్యేలు అయ్యేటోని, అప్పుడే పోయేటోని. చాలా మంది కన్నా ముందే అయ్యేటోని నేను. రాజకీయాలంటే తెలియని కన్నా ముందే నేనే అయ్యేటోని. నాకేం తక్కువ భయ్, నాకు చెప్పు. నా బ్యాక్గ్రౌండ్ ఏం తక్కువ? నాకు స్ట్రగుల్ ఉంది, మా ఫాదర్ ఉన్నాడు, మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అన్ని ఉన్నాయి. నేను కూడా స్టూడెంట్ డేస్లో నేను కూడా తిరిగిన. చాలా మందికి అప్పుడు ఉన్నోళ్ళకి చాలా మందికి తెలుసు. నేను దాంట్లో పోయి ఫిక్స్ అయిపోయి తిరగలే. ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ పోయేది. సో నాకు అదంతా ఉంది, చదువు ఉన్నది, అన్ని ఉన్నాయి, చెప్పగలుగుతా, మాట్లాడగలుగుతా, పాటలు పాడగలుగుతా. అన్ని టాలెంట్ ఉన్న పృథ్వీరాజు ఎందుకు ఈ ఊరికి ఉద్యమాలు, ఈ ప్రెస్ మీట్లు, లేకపోతే ఆ ప్రోగ్రామ్ వెళ్తే ఊకే ఉద్యమాలేదు భయ్, బతుకు తెరువు, అది జీవితం. అది నిన్న ఒక దాదాపు 800-900 మంది ధర్నా చౌక్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏందని క్వశ్చన్ చేస్తున్నారు. నేను పోయి ఒక ఎమ్మెల్యే అయ్యి ఎంపీ అయి కూర్చుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా ఏంది? వాళ్ళ జీవితాలు ఆడ ఏం, వాళ్ళ భవిష్యత్ ఏందనేది ఘోరమైన అన్యాయమైన సిచ్యువేషన్ ఆడ వాళ్ళని మనం కూర్చోబెట్టి పాపం ఊర్లకి వెళ్ళి అనిపిస్తుంది కదా నాకు నేను ఏందనేది కూడా ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా? దేనికి? ప్రతి ఒళ్ళ గురించి ఇవి చేయగలిగినటువంటి దానికి పోతే నేను బరాబర్ పోతాం. వాళ్ళకు నేను న్యాయం చేయగలిగి నేను ఆ స్థాయిలో ఉండి ఆ ధర్నా చౌక్ కాడికి వచ్చి కూడా వాళ్ళ తరఫుకెళ్ళి మాట్లాడేటువంటి వ్యవస్థ కాడికి నేను బరాబర్ పోతా. ఆ లిబర్టీ ఉన్న కాడికి పోతా. మరి వాళ్ళ సమస్యలను పరిష్కరింపజేయనప్పుడు ఒదిక్కు ఆత్మహత్యలు జరుగుతుంటే ఆ శవాలను మోసినోళ్ళం బాస్. వాళ్ళు మా కళ్ళ ముంగట ఇంకా శవాలను మోస్తుంటే చూసుకుంటే ఎట్లా ఉంటాం? అదేం పదవి అవుతుంది? అది రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్లు వద్దు నాకు. శవాలకు వేసే దండలు కాదు కావాల్సినవి, ఆ దండలు కాదు వేసేటిది, జులూసులకు వేసేటి దండలు కావాలి, గౌరవం చేసేటువంటి అటువంటి పదవులు కావాలి. ఇవి కాదు కదా. ఓదికు శ్మశాన వాటిక అవుతుంటే తెలంగాణ నేను కావి అలంకారాలు ఎట్లయితే మనకు కావు కదా. ఓ దిక్కు నీకు పెద్ద మనుషులు పాపం రోడ్ల మీదకి వచ్చి, పిల్లలు నువ్వు ఏ ఊరికి పోయినా కానీ 4 పిల్లలు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి గాంజాయి కొట్టి రోడ్ల మీదకి వస్తారు. అది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంది ఇది, ఎక్కడ పోతుంది నా తెలంగాణ, ఏమైతుందని చెప్పని. విపరీతమైన నిరుద్యోగ సమస్య. తెలంగాణ అంటేనే నిరుద్యోగ సమస్య ఫస్ట్ నుంచి, మొదటి నుంచి. నాన్ ముల్కి దగ్గర చెప్పిన కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా అది సాల్వ్ కాలే కదా. ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న తర్వాత ఏ పొలిటికల్ పార్టీ ఏ లీడర్ దగ్గర పో, నీకు నౌకరుందా లేదా సురేష్, నీకు నౌకరుందా లేదా అని అడగాడు. ఎంతమంది వచ్చిండ్రు? 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా. ఆయనకు 2-3 వేలు ఇస్తే ఆడ పోయి ఇంతమంది తాగాలి, తోపంట పోయి బీర్లు తాగాలి, కారపొట్లను తీసుకోవాలి, పైసలు ఎక్కువ ఉంటే ఇంత చికెన్ బికెన్ తీసుకొని పోయి ఊరు బయట తాగాలి, బాటిల్ ఆడ పడాలి, ఇంటికి పోయి ఇంటి దాన్ని కొట్టాలి, లేకపోతే అమ్మ నాయన మీద తిరగబడాలి. ఇది నడుస్తుంది తెలంగాణలో మెజారిటీగా. ఇది నడుస్తుందా లేదా చెప్పుర్రి? అదే కదా. మరి ఈ వ్యవస్థలో నేను ఎమ్మెల్యే ఏం చేయాలబ్బా? అప్పుడే మా ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉన్నారు, పోయి నేను కూడా అంటే పోతుంటే కదా, ఎప్పుడో పోతుంటే. మొత్తం అందరు ఇక్కడ ఎవరు లేరు, మా అన్న లేడు, అక్క లేడు, తమ్ముడు లేడు, అందరూ అమెరికాలో ఉన్నారు. నేను కూడా చదువుకున్నాను, నాకు కూడా ఎప్పుడో మంచి పొజిషన్లు వస్తున్నాయి. నేను అట్లా పోయి కూడా వచ్చిన అవసరం లేదు, నాకు అది అవసరం లేదు అనుకుంటున్నాను. ఇవన్నీ చూస్తుంటే నాతోనే అవుతుంది బా. మా ఫాదర్కే కాలేదు, అవి నాకు కూడా అవి వచ్చినాయి, లోపల వచ్చినాయి. అందుకే కొంతమంది ఏదో అనుకుంటున్నా కానీ నేనైతే మాట్లాడేది, నేను మాట్లాడతాను అవసరమా ఇంక ఇవన్నీ ఎందుకు రాబాయి, ఇవన్నీ మంచిగా ఏదో చేసుకొని పోయి పదవి పెట్టి ఆడ కూర్చొని ఇద్దరు గిన్మెన్లు ఉంటారు, వీనికి ఇదంతా ఏం చేస్తుంది ఇదంతా అని. దేని గురించి చేయాలి? దేనికి నేను సాటిస్ఫైడ్ ఉన్నా నేను. కానీ బరాబర్ రాజకీయ వ్యవస్థ మారాలి, కొత్త తరం వాళ్ళు రావాలి, నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు రావాలి, జనం కూడా మారాలి. ఇది జనంకి అర్థమైతలేదు. క్యాన్సర్ లెక్క చేస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ఇది జనంకి అర్థమైతలేదు. క్యాన్సర్ లెక్క చేస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ. ఎవరు తప్ప? జనం తప్ప, రాజకీయ నాయకులు తప్ప? ఇంటెలెక్చువల్స్ తప్పు, మేధావుల తప్పు. జనాన్ని చైతన్యం చేసేటువంటి మేధస్సున్నటువంటి వాళ్ళు ఎలా పైసలకు ఓట్లేసే కాడికి పోయినరబ్బా. పంతులు కూడా పైసలు తీసుకొని ఓట్లేసే కాడికి పోయినరు. వ్యవస్థను మార్చాలనేటువంటి ఆలోచన కన్నా పోయి హేవాడైతే నాకేం చేసేది రబ్బాయి కాడికి వచ్చింది. పీజీలు చేసినటువంటి వాళ్ళు, పిహెచ్డీలు చేసేటువంటి వాళ్ళు బయట ఆటోలు నడుపుతున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు, బియ్యం బస్తాలు మోస్తున్నారు, తట్టలు బట్టి కూలి పని చేస్తున్నారు. ఇంత దుస్థితి డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నేను అవన్నీ వృత్తులను నేను వ్యతిరేకిస్తాను కదా. ఆ దుస్థితికి తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరు? వీళ్ళకి అర్థమైతే లేదు. చిన్న వాటికి ఆ ఓట్ల కాడికి వచ్చినప్పుడు 500 రూపాయలు, 1000 రూపాయలు, ఇంత మందు సీసా, లేకపోతే ఇంత మటనో ఇంత చికెనో ఇచ్చేయంగానే అవి చూసి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ గుండెల మీద గడపర పెట్టి గుచ్చుకుంటున్నారు. జనంకి అర్థమైతే లేదు. ఆ పైసలు తీసుకున్నప్పుడు ఏమైతుంది? అరే ఇమనంగా నువ్వు ఒట్టేస్తున్నావా లేదా అని చెప్తాడు. అబ్బో ఎల్లమ్మ తల్లి మీద ఒట్టేసినాం, పైసలు తీసుకున్నాం, నిజాయితీ కొట్టేయాలని.
కానీ వాడు మన బతుకుని నాశనం చేసేటందుకు వస్తున్నాడు. వాడు నీకు 500 ఇచ్చిండంటే వాడు రేపు పొద్దుగాల నీ పేరు మీద 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. 5,000 కాదు నేను చెప్పేది, వాడు ఇంకో 4-5 ఎలక్షన్లకు సరిపడని పైసలు వాడు సంపాదిస్తున్నాడు. ఇది మన జనంకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పాలి? ఇక ఇంటెలెక్చువల్స్కి ఏమైనా నిన్న కూడా మాట్లాడుకుంటా మా వాళ్ళు, ఇక మీరు ఏమైనా చేసుకుని నా నౌకరు నాకు వస్తే చాలంటారు. అరే అట్లెట్లా? నీకు బాధ్యత, నీ సమాజం మీద నీకు బాధ్యత ఉంటుంది కదా. చదువుకున్నట్టు నిన్న నిరుద్యోగులు అంటుండే కదా. సరే ఆ టాపిక్ మాట్లాడలే నేను, కానీ ఏమంటారు అట్లా కాదు, నీ బాధ్యత లేదా? ఊరికి 10 మంది యువకులు తయారు కావాలి, ఇంటింటికి పోయి చైతన్యం చేయాలి జనాన్ని. ఓటు అమ్ముకోకండి, మీరు ఎవరికన్నా ఓటేయండి, అట్లీస్ట్ నీకు తెలుస్తుంది, నీకు బాధ్యత ఉంటుంది. నీ ఊర్లో నీ సర్పంచ్ అయితే నీ చేతులు ఉంటాడు కదా, నీ ఎంపీటీసీ అయితే నీ చేతులు ఉంటాడు కదా. వాళ్ళ నిజాయితీ పరులను చేయండి. వాళ్ళ దగ్గర పైసలు తీసుకుని వేసి పొద్దుగాల వాళ్ళు పైసలు ఎట్లా అప్పు చేసి 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఏం సర్పంచ్ కాడు. దాని తర్వాత ఏం చేయాలి? పిల్లలతో పంచాయతీ, కన్నులతో పంచాయతీ. ఏమో నువ్వు పెద్ద మొగోని పీక్ పాడేసినావు, ఇక నువ్వు 50 లక్షలు పెట్టినావు, ఇప్పుడు ఆడికెళ్ళి తెస్తే మా అవ్వగారు కట్నం ఇచ్చిన 20 లక్షల భూమి ఆడ అమ్ముకొని వచ్చి పెడితివి, ఏమాయ పొద్దున్న లేసే పోరు ఆయనకి పని ఉండదు. ఇక్కడ సర్పంచ్ ఏం చేయాలి? అవినీతి చేయాలి, లేకుంటే పైన బాస్ దగ్గర తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే వాడు బానిస దగ్గర ప్రజలకు చేస్తారు సేవ. నువ్వు తినకబ్బా ఏమొస్తుంది నీకు? 2 రోజులు కూలి పైసలు కావాలి నువ్వు జనానికి కూడా. నీ 500 1000 రూపాయలు 600 ఉన్నది ఇలా కూలి పైసలు. 1000 రూపాయలు ఇచ్చిండు అనుకుందాం, సర్పంచ్కి 1000 రూపాయలు ఇవ్వడియాడు. దానికి ఎందుకు అమ్ముడు పోతావు? నిజాయితీ పరులను ఎన్నుకోండి కదా, ఎక్కడో దగ్గర మార్పు రావాలి కదా. ఓ దిక్కు జనం గురించి పనిచేసేందుకేమో పనిచేసి పోయి అడవిలో పోయి తుపాకులు కొట్టుకొని చచ్చిపోయేటోళ్ళు పాపం. ఆ సావులకైతే ఇక గోస హరిగోస అయిపోయింది. ఆ జవాన్లు పోయి బార్డర్లో చచ్చిపోతుంటారు. మన జనమో పైసల కకృతి పడి ఈ ఓట్లేసి చిల్లర నా కొడుకులను, పైసా కక్కర్రా అని కొడుకులను ఎవ్వనికి తరాజులో పెడితే ఎక్కడో కింద పడే కొడుకులు అందరినీ తీసుకొచ్చి ఎమ్మెల్యేలను ఎంపీలను చేసి అసెంబ్లీలను మొత్తం పార్లమెంట్ అసెంబ్లీ మొత్తం సర్వనాశనం చేసి పడేసారు. జనం కూడా ఆలోచన చేయాలి. జనం కూడా అందుకే చదువుకున్న వాళ్ళు మీ బాధ్యత ఏంటిది? చదువుకొని అంబేద్కర్, పూలేలు ఇవన్నీ చరిత్రలు ఏం చెప్పారు? నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోకని చెప్పారు కదా. కాంచీరామ్ అసంటోళ్ళు కూడా పెద్దలు అందరూ మాట్లాడిన అవే కదా. ఆ విగ్రహాలు ప్రతి ఊర్లో ఉంటాయి, కానీ ఆచరణలో లేవు అవి. అదే అంబేద్కర్ సంఘాలు పెడతారు, మళ్ళా సురు అన్ని బీసీ సంఘాలు అట్లనే అయిపోయినాయి, అన్ని అట్లనే అయిపోయినాయి. ఇట్లా కాదు, ఎక్కడో దగ్గర ఊరికి 10 మంది యువకులు తయారు కావాలి. తయారై నా ఊరు ఎట్లా మారుస్తాం? ఊరు నువ్వు మార్చుకుంటే ఇది పిల్లర్ అవుతుంది. నువ్వు రేపు పొద్దుగాల నీ ఎమ్మెల్యే వ్యవస్థ కాడికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు కూడా భయం ఉంటుంది ఎమ్మెల్యేలకు. ఇలా ఎమ్మెల్యేలు చాలా మంది ఎట్లున్నది తెలుసా? ఏమున్నది రా భయ్, వానికి పోయినసారి 500 ఇచ్చినాం, ఈసారి 600 ఇస్తాం, 700 ఇస్తాం, లేకపోతే 1000 రూపాయలు ఇస్తాం. ఈటల రాజేందర్ ఎలక్షన్స్ మీద ఎట్లా జరిగింది? కోట్ల రూపాయలు ఖర్చు. ఏమున్నది? పైసలు ఇస్తే ఓట్లేస్తా అంటే అమ్ముడు పోయే సరుకు. జనం ఆత్మాభిమానం తెలంగాణ ప్రజలది అంగట్ల సరుకు అయిపోయింది. కొనుక్కుంటున్నారు అంతేనే, ఓటు కొనుక్కొని తర్వాత ఏం చేస్తున్నారో తెలియదు. పలు కూడా అంతే, ధరవలు కూడా. ఇది ఈ వ్యవస్థ మారకుంటే నీకు ఎట్లా మార్పు జరుగుతుంది చెప్పు? ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు, ఉద్యోగాలు ఇస్తలేరు, అరణ్య రోదనం అవుతున్నది. అంత పెద్ద సమస్య వచ్చి పిల్లలాడ అసలు ఏం జరుగుతుంది, మాకు భవిష్యత్ ఏం జరుగుతుంది తెలియలేని సిచ్యువేషన్ తర్వాత ఇక్కడిది. రేవంత్ రెడ్డి చేయలేదా అంటారు? వేరే వాళ్ళని వస్తే సెట్ అవుద్దా, లేకపోతే ఎట్లా పరిస్థితి? ఒక రేవంత్ రెడ్డి వల్ల అయితే లేదా, లేకపోతే కాంగ్రెస్ లో వేరే వాళ్ళు వస్తే మనం చేయగలుగుతారా? ఎవరు వచ్చినా కానీ అందరు అవినీతి చేయాలని ఆలోచన ఉన్న ఉంటే ఏది కాదు. ఇది అవినీతి చేయకుండా నేను చేయాలనుకుంటే అట్లీస్ట్ ఒకటేనుకోటనే చేసుకుంటూ పోవచ్చు. అవినీతి కంట్రోల్ చేయాలి, అవినీతి కంట్రోల్ కావాలి. అది అవినీతి వాళ్ళు చేయరు. వాళ్ళు వచ్చిందే అవినీతి చేసి వాళ్ళు వచ్చిందే అవినీతి చేసేందుకు. అవినీతి పునాదుల మీద వచ్చినటువంటి వాళ్ళకి అవినీతి చేయాలనే ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్తగా నీతి మాట్లాడితే ఎట్లయితుంది? వాళ్ళ బేసే అది. నీ బేస్ సర్టిఫికేట్ క్వాలిఫైయింగ్ నువ్వు అవినీతి మీద వచ్చారు కాబట్టి అవినీతి చేస్తారు అంతే. అవినీతి చేయకుండా జనం ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎట్లా మరి ఆల్టర్నేట్ ఏంటి ప్రజలకి? వస్తుంది, జనం లోపలికెళ్ళి రావాలి, తిరుగుబాటు రావాలి, ఆలోచన రావాలి, పాలిటీషియన్స్ పాలిటీషియన్స్ ప్రశ్నించాలి, ఊర్లలో కూర్చోవాలి. ప్రతి ఊర్లో ఏ లీడర్ వచ్చినా కానీ ప్రశ్నించాలి, ఓటు నమ్ముకోవద్దు. ఇటువంటి అన్ని కనుక చేసేది ఉంటే జనం లోపల చైతన్యం వస్తే ఈ ఉన్నోళ్ళనే మారుతారు, కొత్త వ్యవస్థ నన్ను వస్తుంది అంతే. ఏం లేదు దీంట్లో పెద్ద దీనిలో కూడా వచ్చేది ఏం లేదు. కేవలం అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రజలంతా ఇది గమనిస్తున్నారన్న విషయం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఏదైతే ప్రతిరోజు ఏ సభ చూసినా, ఏ మీటింగ్ చూసినా, ఏ కార్యక్రమం చూసినా రేవంత్ రెడ్డి పాలన గురించి అబద్ధాలు చెప్తున్నాడే తప్ప ఒక్కటి కూడా నిజమైతే రేవంత్ రెడ్డి నోట రావట్లేదని చెప్పేసి పృథ్వీనే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా జనాలన్నీ ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా గతంలో ఏదైతే కేసీఆర్కి సంబంధించి జరిగిందో రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తులో అదే జరగబోతుందని చెప్పేసి పృథ్వీనే చెప్తున్న పరిస్థితి.